హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మరొక కొత్త ఎపిసోడ్ తో అయితే తిరిగి వచ్చేసాను. గేమ్ పేరు తెలిసిందేగా, లైఫ్ గ్యాలరీ. ఇదే ఈ సిరీస్ ఒక లాస్ట్ ఎపిసోడ్ అనమాట. ఈ ఎపిసోడ్ తో ఇంకా ఈ సిరీస్ అనేది కంప్లీట్ అయిపోద్ది. సో మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త అప్డేట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది, దాన్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంకా ఏమాత్రం డిలే లేకుండా మన లైఫ్ గ్యాలరీ గేమ్ ప్లేని అయితే స్టార్ట్ చేద్దాం. సో మనం లాస్ట్ టైం అయితే థర్డ్ చాప్టర్ ఎండింగ్ దాకా వచ్చాం. ఇంకా 2-3 చాప్టర్స్ మిగిలి ఉంటాయి. అదే అనుకుంటా, 1-2-3, ఓకే, 3 చాప్టర్స్ ఉన్నాయి. 3 చాప్టర్స్ తో ఈ థర్డ్ చాప్టర్ అనేది అయిపోద్ది. ఓహో, ఓకే. ఓహో, కరెక్ట్ టైంలో అయితే మనం ట్యాప్ చేయాలి గైస్, అప్పుడు చేతిలో పడిద్ది బాల్ అనేది. ఆహా, ఇంత మిస్ అయినా కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడాల్సి వస్తుంది. సో ఫోకస్గా స్పీడ్ పెంచేస్తున్నాడు కొన్నిటి దగ్గర. సడన్ గా లాస్ట్ది చూడండి ఎంత స్లో చేశాడు. ఆహా, అంటే ఆ స్లో టైంలో మనం నొక్కాలి ఇంకా. ఓకే, అదేంటి? ఓకే, ఏం చేద్దాం అనుకుంటున్నాడు చూద్దాం. మళ్ళీ పడిద్దా? అబ్బా, కింద నుంచి వచ్చింది గాయస్. మనం చాలా అలర్ట్గా ఉండాలి. మిస్ అవుతుంది గాయస్ అది మాత్రం. అది ఎగ్జాక్ట్ కొట్టం. ఓకే, వాళ్ళ పైన ఉన్న మార్క్స్ సేమ్ ఈ క్రిస్టల్ లాంటి టైప్ లో బాల్స్ ఉన్నాయి కదా, సేమ్ అలాగే ఉన్నాయి. ఓకే, ఓకే, నైస్. ఇవి ఆడేసినట్టున్నాం సేమ్. ఓకే, అప్పుడు మనం హార్ట్ తీసామో పెట్టామో తెలీదు, మర్చిపోయాను. ఏం చేయాలి? ఓకే, బొట్టు అయితే పెట్టాడు ఏదో. ఓకే, ఫ్లవర్ నాకు తెలిసి హెడ్కి, నోట్లో ఇలా యాక్సెసరీస్ అయితే వస్తున్నాడు. ఇదేంటిది, పళ్ళ? ఓ, హార్ట్ ఓపెన్ మళ్ళీ ఓపెన్ చేశారు. ఏం పెడతారు? మళ్ళీ గుండు పెట్టేస్తున్నారు గైస్ వాళ్ళది. అసలు ఎందుకు తీసాడు, ఎందుకు పెడుతున్నాడు? ఇంట్రెస్టింగ్ గా ఉంది అసలు. ఏంటో ఈ మిస్టీరియస్ ఫ్యామిలీ. ఏం చేయాలి? ఏమైనా అటాచ్ చేయాలా? ఓకే, షఫుల్ చేస్తున్నాడు. అటాచ్ చేయాలనుకుంటా. ఇది పైన వచ్చింది. బ్రో బ్రో, ఓకే, ఎలా పెట్టాలి? ఇది సెంటర్ లో తోయాలి. ఓ, భలే కలిసిపోయింది. ఏం చేసాం కూడా మనకు తెలీదు. ఇదేదో ముద్రలా ఉంది, సమ్ సింబల్. దేనికి సంబంధించో అయితే మనకి అర్థం కావట్లేదు. చూడండి. ఓకే, స్టార్ట్ అయింది. ఈ స్టాంప్ ఎందుకు వేశారు? ఓ, వీళ్ళకి మళ్ళీ లైఫ్ వచ్చింది గైస్. అంటే ఇప్పుడు ఆ హార్ట్ లో లాంగ్ టైం నూసి. ఓ, మనోడి దగ్గర చేశారు గైస్. ఇప్పుడు ఆ ఫిషెస్ తో అయితే కలిసాడు కదా, వాళ్ళతో కలిసి వీళ్ళిద్దరిని కిడ్నాప్ చేసి సంథింగ్ వాళ్ళ హార్ట్ బయట తీసి మార్చేశారు. పొట్టోడు కొంచెం ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నాడు. ఓకే, 4th చాప్టర్ లోకి ఎంటర్ అయిపోయాం. వాళ్ళు మిస్టీరియస్ గా తయారయ్యారు చూడండి గైస్. వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఎలా ఉన్నాయో. చాప్టర్ 4 స్టార్ట్ అయిపోయింది గైస్.
వెళ్ళే కొత్త గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా తయారవుతుంది. స్పైడర్ ఇచ్చాడు. ఏంటి ఏదేదో వేస్తుంది, వెబ్ వేసుకుంటూ. ఓకే, ఇక్కడ ఏదో ఫామ్ అవుతుంది గైస్, అది వెబ్ వేస్తుంటే. పాపం ఏసీ ఏసీ చచ్చేలా ఉంది. త్వరగా త్వరగా నింపు నింపు. ఫాస్ట్ ఫాస్ట్. ఇప్పుడు ఆ వెబ్తో ఏం చేస్తాడు? ఇంకెంత వేస్తావు బాబు? ఎంత ఉందా బాబు నీళ్ళు? చాలా క్రీపీగా ఉంది. అది దాని లోపం. ఎంత వేసింది చూడండి, దాని సైజ్ అంత వేసింది. ఏం చేయాలి? ట్యాప్ చేయాలా? బ్లింక్ అవుతున్న ఐస్ అయితే ట్యాప్ చేస్తున్నాండి. ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. బ్లింక్ అవుతున్న దానికి ఆపోజిట్ లో నేను ట్యాప్ చేయాలి. ఓకే, ఐసెస్ అన్ని రెడీ చేయాలనుకుంటా కదా. ఓకే, అదే దాని వెబ్తో ట్రాప్ వేసింది బటర్ఫ్లైస్. వెబ్ కలెక్ట్ చేసుకొని దాన్ని ఉంటుంది కదా, స్ట్రక్చర్ ఫామ్ చేసుకొని స్పైడర్ స్ట్రక్చర్, బటర్ఫ్లైస్ అన్ని క్యాచ్ చేస్తున్నారు. మరి ఏం చేస్తారు? మన బొట్టుడు చిన్నప్పటి నుంచి బటర్ఫ్లైస్ తో ఏదో సంథింగ్ రిలేషన్ ఉంది guys. చూసినట్టయితే మన ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ లోను సంథింగ్ బటర్ఫ్లైస్ తో ఆడుకుంటాడు వాడు. అవి వెరైటీగా ఉంటాయి. ఓహో, చాలా ఇరుక్కుంటున్నాయి. ఓకే, స్టార్ట్ అయిందా గేమ్? మనం బటర్ఫ్లైస్ ని ఇందులో ఇరుక్కునేలా చేయాలన్నమాట. ఇందాక దాకా అయ్యే వచ్చి పడిపోతున్నాయి కానీ నేను లైట్ తీసుకున్నా, గేమ్ స్టార్ట్ అవ్వలేదేమో. అయినా అంత కష్టపడ వస్తుంది, అయ్యే వచ్చి పడిపోతున్నాయి. మరి ఇరుక్కోండి ఇరుక్కోండి. వీటికి ఎన్ని కావాలో మరి? నిండిపోయింది గ్యాప్ లేకుండా. ఇంకేం కావాలి బ్రో? ఇంకెన్ని? A few moments later. ఆ బటర్ఫ్లైస్ వెళ్తున్న డైరెక్షన్ లో అయితే వెళ్తే క్యాచ్ అవుతున్నాయి. అంటే అయిపోయింది మాక్సిమం, మొత్తాన్ని క్యాచ్ చేస్తాం. ఓకే, డాల్స్ తయారు చేశారేంటి? ఏం చేయాలి ఇప్పుడు? ఎంటర్ అయ్యామంటే ఓకే, కట్ చేయాలేంటి కాంపిటీషన్? ఓకే, పైనుంచి కుట్లు అయితే ఊడిపోయినాయి. ఓకే, కాటన్ ఉంది. లోపల ఏంటో ఆర్గన్స్ లా ఉన్నాయి మనోడివి. బటర్ఫ్లైస్ వస్తున్నాయి గైస్, మనం క్యాచ్ చేసింది. ఏంటి తినేస్తున్నాయి ఏంటి అవి? ఓకే, ఈ లోపలికి వెళ్ళంగా మనం నేను లోపల పెట్టేసాం. ఏంటి కన్ను పీకేశాడు? మళ్ళీ పక్కన పెట్టేశాడు. కన్ను ఎందుకు పీకేశాడు మనోడిది? ఓకే, మనోడికి ఒక్కనేగా ఉంది, అందుకనే ఒక్కనే పెట్టాడు గైస్. ఇంకో 10 ఇచ్చాడు. ఓకే, పర్ఫెక్ట్ సర్కిల్ వేయాలి. ఓకే, లాస్ట్ దాంట్లో మిస్ అయిపోయాం. ఓకే, ఇప్పుడు రెడ్ వన్. సింపుల్ గా అయిపోయింది ఇది, కష్టం కూడా పడలేదు మనం. సింపుల్ కంప్లీట్ చేస్తాం, కష్టం లేకుండా. ఇది ఏంటి నైస్. అరే
ఒక సర్కిల్ అయితే ఫినిష్ అయిపోయింది. రెండోది కూడా అయిపోయింది. మధ్యలో ఏంటో వస్తుంది పువ్వులాగా. ఎన్ని ఉన్నాయో. ఓకే, మూడోది కూడా కంప్లీట్. ఓకే. ఓహో, వీళ్ళకి ఫుడ్డా? ఓరే, మొహానికి ఎందుకు కొట్టారా? ఇది కూడా వేయాలా మనోడికి? చేస్తే ఏమొచ్చింది మనకి చెప్పు. పిల్లోడి మైండ్ సెట్ పోలేదన్నమాట మనోడికి. ఓకే, మళ్ళా ఏంటి ఈవిడొచ్చారు? ఈవిడ ఎటు చూస్తే దాన్ని మనం కదపాలన్నమాట, టచ్ చేసుకుంటూ పోవాలి. ఏవో వెరైటీగా ఉన్నాయి ఇవి. బస్సులా కాళ్ళు ఉన్నాయి. ఓహో, మళ్ళా కలపాలి. బ్రౌన్ కలర్ ఏంటి వచ్చాడు? ఇది కాదనుకుంటా. అంటే అన్ని బ్లాక్ కలర్ లో వస్తున్నాయి కదా. సేమ్ కలర్ వస్తుంది కదా బ్రో. చదువుతున్నాడు చూడండి, దీనిపైన 4 లైన్స్ అయితే ఉన్నాయి. ఆ 4 లైన్స్ ఇందులో మ్యాచ్ చేయాలనుకుంటా. దీనికి 3 ఉంది, దీనికి 1 ఉంది. ఇప్పుడు చూద్దాం. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 8 అంటే 3 6 అట్లా 4 అంటే ఇదేను, ఇది నంబర్ 1 నంబర్ 2 వేస్తే ఇది సాటిస్ఫై. ఇప్పుడు సింగిల్. ఎంజాయ్ ఎంజాయ్. 4 3 4 3 అంటే 3 ఒకటి వేద్దాం. ఓకే, వీడు వద్దు మనకి. వీడు అండ్ వీడు నంబర్ 3 నంబర్ 4 కానీ వేసేస్తే సరిపోతుంది. ఇంకా సాటిస్ఫై అవ్వడు. ఇప్పుడు అయ్యాడు సాటిస్ఫై ఇన్ని పఫుల తర్వాత. మొబైల్ ఇంజూరియస్ టు హెల్త్ గైస్, ఎవరు అయితే వాడకండి, దాని జోలికి కూడా పోకండి. ఓకే, మళ్ళీ ఫోటో అడ్జస్ట్ చేయాలి. ఓకే, దిస్ యాంగిల్ ఒక రింగ్ వేస్తే తెలిసిద్ది. ఇందులో ఏమైనా చేంజ్ అవుతుందా? ఓకే, కలర్ పడుతుంది ఇప్పుడు. అంతేగా, క్లిక్ ఫోటో అంటే ఇంకా ఏమైంది గైస్? ట్రై చేద్దాం. ఎస్, దిగిన ఫోటోని మనం ఈ లిక్విడ్లో అయితే ముంచాలి. అంతేనా? హిప్నోసిస్ అంటే ఇప్పుడు బొట్లు వేయాలి. ఓకే, ఈ కూడానా? లేదు, ఒక టైప్ ఆఫ్ ఫ్లవరే. ఫ్లవర్స్ ఇచ్చాడు, మనం బర్న్ చేయాలనుకుంటా. ఓకే, మొత్తం ఈ ఫ్లవర్స్ బూడిదైపోతున్నాయి గాయస్. మరి వీడికి ఏంటి లాభం నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఏరుకొచ్చాడు, ఎందుకు ఎలా చేస్తున్నాడు? దాని నుంచి ఒక జ్యూస్ టైప్ లో లిక్విడ్ ఫామ్ కూడా తీలేపోయాడు, ఇలా కాల్చి పడేస్తున్నాడు. అవి ఏమో బూడిదైపోతున్నాయి, మరి ఏం చేస్తాడు?
ఊరిదైపోతున్నాయి. దీన్ని కొంచెమే కాల్చాను. ఇంకేం చేయాలిరా బాబు? ఓ ఇదేం టెన్షన్గా అవుతుంది. అబ్బా అటు ఇటు చేసి దాన్ని ఏదో చేసాం. ఆహా దాన్ని కాల్చి అది ఇప్పుడు చేస్తున్నాడు మా అన్నది. ఇప్పుడు దాన్ని కొంచెం గ్రైండ్ చేసి ఓకే తీసుకున్నాడు. చిన్న పౌడర్ టైప్ లో వచ్చింది. ఓకే ఒక దాంట్లో పెట్టుకున్నాడు, చిన్న కంటైనర్ లాంటి దాంట్లో. ఏం చేస్తాడు? ఓకే ఇలా స్మెల్ చూపిస్తున్నాడు గాయస్. ఇలా పేరెంట్స్ పడుకుంటే స్మెల్ చూపించాడు. వాళ్ళతో కలిసి మనోడు ఏం ప్లాన్ చేశాడో అర్థం కావట్లే. సంథింగ్ పెద్ద లెవెల్. వీళ్ళ దగ్గర అంత విచిత్రమైన ఐటమ్స్ వేసేద్దాం అన్ని వీటిలో అనుకుంటాను. 3 ఐటమ్స్. ఏమైంది? కరెక్ట్గా వేయలే మనం. ఇప్పుడు సింబల్స్ అంటే అలాగే ఐడెంటిఫికేషన్ చేయాలి వీటిని. సరే ఇది ఇందులో వేద్దాం. ఇది ఇందులో వేద్దాం. ఓకే ఇది ఇందులో వేద్దాం. ఇది ఇందులో వేద్దాం. అంటే నేను అక్కడ లేబుల్స్ ఉన్నాయి కదా, ఆ లేబుల్స్ ఫ్రెష్ అయినవి ఇటు పెడుతున్నా, కొంచెం పాడైపోయినట్టు వేస్తున్నా. ఇది వేద్దాం, ఇది ఇందులో వేద్దాం. అది రైట్ గైస్. సపరేట్ చేసాం. ఫ్రెష్గా ఉన్నాయి కొన్ని ఇటువైపు తీసాం, పాడైపోయిన అటువైపు వేసాం. అట్లా మనకు కూడా బాగానే ఉంది బ్రెయిన్. ఓ వెలిగి చాలా ఈ పక్క కూడా ఉండేది. చిన్న షో అయితే స్టార్ట్ అయింది. అప్ప అలా మమ్మీని ఫాదర్ని చేశాడు వీటితో. మళ్ళీ ఏదో డిజైన్ చేస్తున్నాడు. ఏం ప్లాన్ చేస్తున్నాడు ఏంటో వీడు, ఏందో అసలు. ఓకే వస్తున్నాయి హ్యాండ్స్. ఏం చేయాలి రే? రే దగ్గరికి వచ్చేసారు రే బాబు. ఇంకా వస్తున్నారా రే? దూరంగా జరపాలి వీటిని. దగ్గర మాకు దగ్గర మాకు పరుపు. వాడు మేము చెయ్యి కూడా పడినామను. ఏం చేద్దాం అనుకుని వస్తున్నారు రే మీరు. ఒక అమ్మాయి కొన్ని రే 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 రే. అబ్బా కమ్మేసే గాయస్, నేనేం చేయలేకపోయా. ఇంకా వెనక్కి కూడా వెళ్ళట్లే. మనోడిలోకి దూరిపోయినాయి. అబ్బా మనోడు ఈవిల్లా మారిపోతున్నాడు. మారిపోయాడు. వాళ్ళు మార్చేశారు. పాపం గైస్, ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిందో ఈ లైఫ్. ఓ ఏంటి అంతేనా? గేమ్ అయిపోయింది అప్పుడే. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది గైస్. చాలా అద్భుతంగా తీసుకెళ్ళాడు. స్టోరీ అయితే ఇంట్రెస్టింగ్ ఉంది, కానీ ఎండింగ్ ఏంటో అలా చేశాడు. అంటే ఇప్పుడు మనోడు ఈవిల్ అయిపోయాడు ఇంకా.
అలా చేసాడు, వాళ్ళు మార్చేసాడు అనుకోండి మన వాళ్ళని, ఆ చేపల్ని మైండ్ సెట్ మొత్తం మార్చేసాడు. తర్వాత వాళ్ళు ఇంకా కనబల్లా, చాప్టర్ 3 తర్వాత నుంచి ఇంకా కనబల్లా వాళ్ళు. చాప్టర్ 4లో అసలు రాను కూడా రాలే, మొత్తం మనోడే ఇంకా చేసాడు. ఇంకేం చేయలేం గైస్ ఎలాంటి. సో ఇది గైస్, ఇంకా ఈ లైఫ్ గ్యాలరీ సిరీస్ ఇంకా ఎండ్ అయిపోయింది ఈ ఎపిసోడ్తో. సో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోద్దు. మరొక కొత్త ఇంట్రెస్టింగ్ గేమ్తో అయితే మళ్ళీ తిరిగి వచ్చేస్తాను అనమాట. అప్పుడు వరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్.